తెలుగు మీడియం చదివే విద్యార్థుల కోసం ఈ వీడియో. ప్రియమైన విద్యార్థులారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం రెండవ పాఠం ఈద్గాహ్. ఈద్గాహ్ ప్రేమ్ చంద్, కవి ప్రేమ్ చంద్. उन्मुखीकरण मोटिवेशन। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूले देते हैं हमको नौ फूलों की माला, त्यागी तरुओं की जीवन से हम भी तो कुछ देना सीखे। पथिकों को जलती दोपहर में, पथिकों అంటే బాటసారులు. బాటసారులు అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి వెళ్ళేవారు. ఎవరైనా సరే బాట వెంటి వెళ్ళేవారే బాటసారులు. పథికోంకో బాటసారులకు, జలతి దుపహర్ మే, జలతి మండే, దుపహర్ మధ్యాహ్నం, మండే ఎండలో మధ్యాహ్నంలో, పేడ్ చెట్టు, సదా దేతే హే ఎల్లప్పుడు ఇస్తాయి, ఛాయా నీడనిస్తాయి. అంటే మండే ఎండలో మధ్యాహ్నం పూటలో బాటసారులకు చెట్లు మంచి నీడనిస్తాయి. ఖుష్బూ భరే ఫూల్ దేతే హే, ఖుష్బూ భరే అంటే చాలా సువాసన నిండిన, ఫూల్ పువ్వులు, దేతే హే పువ్వులు ఇస్తాయి, హమ్కో మనకు, నౌ ఫూలోంకి మాల కొత్త పువ్వుల దండ, నౌ కొత్త, ఫూలోంకి మాల పువ్వుల దండ, త్యాగి తరువోంకి జీవన్ సే, త్యాగి త్యాగవంతమైన, తరువో చెట్ల, జీవన్ సే జీవనంతో, చెట్ల యొక్క జీవనం నుంచి, హంబీతో కుచ్ దేనా సికే మనం కూడా ఏదో కొంత ఇవ్వడం నేర్చుకోవాలి. ఉన్ముఖీకరణకు సంబంధించిన ప్రశ్నలు, వాటి జవాబులు. ఒకటో ప్రశ్న, పథికోంకో జల్తీ దుపహర్ మే సుఖ్ వ ఆరాం కిస్సే మిల్తా హే. పథికోంకో అంటే బాటసారులకు, జల్తీ దుపహర్ మే మండే ఎండలో మధ్యాహ్నం పూట, సుఖ్ వ ఆరాం సుఖము లేదా విశ్రాంతి, కిస్సే మిల్తా హే దేని నుంచి దొరుకుతుంది. పథికోంకో పాఠశాలకు, జల్తీ దుపహర్ మే మధ్యాహ్నం మండే ఎండలో, సుఖ్ వ ఆరాం సుఖము మరియు విశ్రాంతి, పేడ్ సే మిల్తా హే చెట్ల నుండి లభిస్తుంది. రెండవ ప్రశ్న, ఖుష్బూ భరే ఫూల్ హమే క్యా దేతే హే. సువాసన నిండిన పువ్వులు మనకు ఏమిస్తాయి. ఖుష్బూ భరే ఫూల్ సువాసన నిండిన పువ్వులు, హమే మనకు, నౌ ఫూలోంకి మాలా దేతే హే కొత్త పూలదండను ఇస్తుంది. మూడవ ప్రశ్న, హమ్ భీ తో కుచ్ దేనా సికే, కవినే ఐసా క్యూ కహా హోగా. మనం కూడా ఎంతైనా ఏదైనా ఇవ్వడం నేర్చుకోవాలి. కవి ఇలా ఏ విధంగా ఎందుకు చెప్పారు. ఉత్తర్ జవాబు, ప్రకృతి మే స్థిత్ పేడ్ పౌదే, नदी ताल पर्वत आदि किसी न किसी प्रकार निस्वार्थ भावना से प्राणी मात्र को कुछ न कुछ देते रहते हैं. ప్రకృతి మే స్థిత్ పేడ్ అంటే ఈ ప్రకృతిలో స్థితి అయి ఉన్న, పేడ్ పౌదే చెట్లు మొక్కలు పొదలు, నది నదులు, తాలాబ్ చెట్లు తాల్ అంటే చెరువు కట్టలు, పర్వత్ పర్వతాలు, ఆది మొదలగునవి, కిసీ న కిసీ ప్రకార్ ఏదో ఒక రకంగా, నిస్వార్థ భావనాసే నిస్వార్థమైన భావనతో, ప్రాణి మాతృకు కుచ్ న కుచ్ దేతే రహతే హే మన ప్రాణులకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాయి. ఇస్లియే మనుష్య కో భీ నిస్వార్థ భావనాసే సభీ కి మదద్ కర్తే హుయే కుచ్ దేనా చాహియే. ఇస్లియే ఎందుకోసం, మనుష్య కో భీ మనుషులు కూడా, నిస్వార్థ భావనాసే నిస్వార్థమైన భావనతో, సభీకి మదద్ కర్తే హుయే అందరికీ సహాయం చేస్తూ, కుచ్ దేనా చాయే ఏదో కొంత ఇవ్వాలి. ఇస్లియే కవినే ఐసా కహా హోగా కి హమ్ భీ తో కుచ్ దేనా సికే అందుకోసమే కవి చెప్పారు మనం కూడా ఎంతో కొంత ఇవ్వడం నేర్చు. ఉద్దేశ్, ఈ పాఠం యొక్క ఉద్దేశము, కహానీ విదా సే పరిచిత్ कराना, छात्रों में कहानी लेखन कला का विकास करना, उनमें त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोधों संबंधी गुणों का विकास करना. विवरण, कहानी विधा से परिचित कराना
అంటే కథలతో విద్యార్థులను పరిచయం చేయించడం. మనము భాషలో చాలా రకాలు ఉంటాయని చెప్పాను. భాషలో పద్యము, గద్యము, కవిత్వము, నవల, ముఖాముఖి, కథ, నాటకము, ఈ విధంగా చాలా ఉంటాయి. అందులో కథ ఒకటి, కహాని అంటే కథలతో విద్యార్థులను పరిచయం చేయించుట. ఛాత్రో మే కహాని లేఖన్ కళా కా వికాస్ కర్నా, విద్యార్థులలో కథా లేఖ రచన వికాసాన్ని పెంపొందించడం. उनमें त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना, విద్యార్థులలో త్యాగము, సద్భావ్ మంచి ప్రవర్తన, వివేక్ తెలివి, జైసే సంవేదనశీల్ ఇలాంటి మంచి గొప్ప కర్తవ్య బోధ్ అంటే లక్షణాలు, గొప్ప లక్షణాలు మరియు గొప్ప పనులు, సంబంధీ గుణం కా వికాస్ కర్ణ వీటికి సంబంధించిన మంచి లక్షణాలను వారిలో పెంపొందించాలి. विधा विशेष, कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. कह का आशय कहना से है. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. कहानी शब्द कहानी अने पदमु कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है. కహ అనే ఒక శబ్దము పదముతో పాటు కృత ప్రత్యయం అంటే పదానికి చివరలో చేరేది ప్రత్యయము, పదానికి ముందర చేరేది ఉపసర్గ. అంటే ఈ కృత ప్రత్యయము ఆని అనే కృత ప్రత్యయము కహాని రెండు కలిసి కహాని అనే పదం ఏర్పడింది. కహ కా ఆశయ్, కహ అనే పదం యొక్క ఆశయం ఏంటంటే కహనాసే హే చెప్పడంతో. ఏం చెప్పడం? కిసి ఘటన యా బాత్ కా సుందర్ ఢంగ్ సే ప్రస్తుత్ కియా జానా హీ కహానీ హే. కిసి ఘటన ఏదైనా ఒక సంఘటన, యా బాత్ ఏదైనా ఒక విషయము, సుందర్ ఢంగ్ సే చాలా అందంగా చెప్పడం, ప్రస్తుత్ కియా జానా హీ కహానీ హే అంటే చాలా అందంగా వివరించి చెప్పడమే కహానీ. అంటే కొందరు చెప్తారు నువ్వు చెప్తే చాలా బాగుంటుంది, నువ్వు చెప్తే అసలు బాగుంటుంది అంటే చాలా అందంగా వివరించడం. लेखक परिचय, कवि परिचयము. प्रेमचंद का जन्म एक गरीबी घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. इनकी असली नाम धनपत राय श्रीवास्तव था. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियाँ की रचना की. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. इनकी कहानियाँ मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है. गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनकी प्रमुख उपन्यास है. इनकी प्रमुख कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. उनका निधन सन 1936 में हुआ. तेलुगुलो विवरण. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. ఈయన పుట్టింది గరీబ్ ఘరానే మే చాలా పేద కుటుంబంలో, కాశీలో 31 జులై 31 జులై 1880 को हुआ 1880లో ఈయన జన్మించారు. इनके असली नाम ఈయన అసలు పేరు धनपत राय श्रीवास्तव था. धनपति राय श्रीवास्तव अట. इन्होंने ट्यूशन पढ़ाते हुए ఈయన ట్యూషన్ చెప్పుకుంటూనే మెట్రిక్ పాస్ అయ్యారు. తథా నౌకరీ करते हुए बीए పాస్ किया. నౌకరీ చేసుకుంటూ ఏదో ఒక ఉద్యోగం, చిరుద్యోగం చేసుకుంటూ बीए పాస్ అయ్యారు. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और लगभग 300 कहानियाँ की रचना की. ఈయన लगभग 1 दर्जन దాదాపుగా 1 డజన్ అంటే 12 ఉపన్యాసాలు और लगभग 300 कहानियाँ దాదాపుగా 300 कहानियाँ 300 కథలు రచనకి రాశారు.
इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। इन्हें उपन्यास सम्राट అంటే చాలా పెద్ద सम्राट అని కూడా అంటారు। इनकी कहानियाँ मानस सरोवर शीर्षक से 8 खंडों में संकलित है। ఈయన యొక్క కథలు మానస్ సరోవర్ అనే శీర్షికతో 8 భాగాల్లో సంకలనం చేశారు। गोधान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है। इवన్నీ गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल, प्रतिज्ञा, मंगलसूत्र మొదలైన ఈయన యొక్క ప్రముఖ ఉపన్యాసాలు। इनकी प्रमुख कहानियों में ఈయన రాసిన ప్రముఖ కథలలో पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है మొదలగునవి చాలా ముఖ్యమైనవి। उनका निधन सन 1936 में हुआ। ఈయన యొక్క మరణము 1936లో సంభవించింది। छात्रों के लिए सूचनाएं। విద్యార్థులు మీరు చేయాల్సిన ముఖ్య పనులు విషయ ప్రవేశ ధ్యాన్ సే పढ़िए, పాఠ్య విషయ సమझिए। విషయ ప్రవేశాన్ని చాలా శ్రద్ధతో చదవాలి మరియు పాఠ్యాంశాన్ని కూడా చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి। पाठ ध्यान से पढ़िए। शब्द का अर्थ समझ में आए तो उसके नीचे रेखा खींचिए। పాఠ్యాంశాన్ని మీరు చాలా శ్రద్ధగా చదవండి। ఏదైనా పదాలు అర్థం కాకపోతే వాటి కింద ఒక అండర్లైన్ చేసుకోండి। రేఖాంకిత శబ్దों के अर्थ शब्दकोश में ढूंढिए। మీరు అండర్లైన్ చేసిన పదం యొక్క అర్థము డిక్షనరీలో చూడండి, లేదంటే మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి। समझ में न आने वाले अंश हो तो छात्र समूह में या अध्यापक से चर्चा कीजिए। మీకు ఏదైనా ఒక పదము విషయము అర్థం కాలేదంటే విద్యార్థుల్లో కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు। అర్థమైన వాళ్ళు అర్థం కాని వారితో షేర్ చేసుకోండి లేదా ఉపాధ్యాయుల నుంచి తెలుసుకోండి। విద్యార్థులారా, 1వ భాగంలో ఇంతవరకు ఈ వీడియో చేశాను। తర్వాతి వీడియో ఇంకో భాగంలో చేస్తాను। నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। మీకోసం ఒక్కో పాఠాలని నేను అందిస్తూనే ఉంటాను।